మన ఇంట్లో కూడా అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్రదర్, ఆ అమ్మాయి చనిపోయింది అన్న విషయం తెలిసి కూడా అల్లు అర్జున్ గారు థియేటర్ లో ఉన్నారంటారా? ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు అన్న. అది వాస్తవమేనా? చనిపోయారు అన్న, అది వాస్తవం. అది చనిపోయారు అన్నా కూడా రాలేరు. ఒక అమ్మాయి చనిపోయింది అంటే కూడా రాలేదు. నేను సినిమా అంతా అయిపోయినాకనే వస్తా అని చెప్పి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి కూర్చున్నాడు, లోపలనే కూర్చున్నాడు. నిన్న ఇంటర్వ్యూలో నాకు తెలిసిన వెంటనే నేను బయటకు వచ్చేసాను అంటారు. రాలేదన్న, సినిమానే అయిపోయింది అప్పటికి. అప్పటికి సినిమా అయిపోయింది. నీకు అంత 9 అంత బయటికి పోయే టైంలో కూడా, సరే మీరు అన్నట్టుగా అంత బయటికి పోయే టైంలో కూడా అల్లు అర్జున్ అన్నని బయటికి వెళ్ళిపోమని చెప్పన్నారు. ఎవరో పోలీస్ వాళ్ళు వెళ్ళిపోమన్నారు. సరే కారు ఎక్కిండు, వెళ్ళిపోతున్నాడు. ఓకే, పోలీస్ వాళ్ళకు కూడా సహకరించింది అనుకుందాం. లేకపోతే కారు ఎక్కి వెళ్ళిపోతున్నా అన్న కారు రూపు ఓపెన్ చేసుకొని పైకించి చేతులు ఊపడం వల్ల ఎంత మంది నొక్కున్నారు ఆడ, ఎంత మంది తొక్కిసలాట్లలో అయినాయి ఆడ, ఎంత మంది ప్రాణాలు ఆడ కింద మీద అయిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు ఉంటారన్న. ఇప్పుడు ఒక అక్కనో చెల్లెనో చేయి పట్టుకొని ఎవరో చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వస్తారు. వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోయింది కదా. నేను అదే అంటున్నాను, నువ్వు ప్రతిదీ నువ్వు గవర్నమెంట్ 101% ఆ పిల్లగానికి 100% సపోర్ట్ చేస్తాము. కాకపోతే ఏందనంటే కొద్దిగా ఆలోచించండి మనోలే. నేను కూడా అభిమానినే, నేను కాదంటే లేదు. నేను కూడా పుష్ప 2 సినిమా చూసినాను, అన్ని బాగున్నాయి, ఫైట్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. రేటింగ్ ఇచ్చినాము. మా టీం కూడా, నాది కూడా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని నేను కూడా రేటింగ్స్ ఇచ్చినాము. బాగుంది సినిమా. కాకపోతే ఏందని అంటే ఇంకొకటి బాబుకి ఇస్తా, వాళ్ళ డాడీకి ఇస్తా అన్న 25 లక్షలు కూడా ఇంకొకటి ఇవ్వలేదు. దానిపైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ చేసి పెట్టింది. 10 lakhs ఇచ్చిండు అన్న, అల్లు అర్జున్ అన్న 10 lakhs ఇచ్చిండు. ఇంకో 15 lakhs ఇవ్వలేదు. ఇంకొకటి ఏం క్వశ్చన్ చేస్తున్నాడు అంటే, నేను ఈ 15 lakhs ఇస్తే మీరు నా పైన మళ్ళీ రిటర్న్ కారా అని చెప్పి అల్లు అర్జున్ అన్నకు ఒక క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. అది లాయర్స్ వాళ్ళ లాయర్స్ ఇవ్వాలనుకుంటే ₹1 కోటి ఇవ్వడం పెద్ద విషయం కాదు. అంటే లా పాయింట్ ఆఫ్ వ్యూ లో అది ఇవ్వకూడదని చెప్పేది, అంతే కదా? ఇవ్వకూడదని ఎందుకు ఇవ్వడన్నా? మళ్ళీ మాట ఎందుకు ఇచ్చింది? 25 లక్షలు ఇస్తా అని చెప్పి మాట ఎందుకు ఇవ్వాలి? 10 లక్షలే ఇస్తా అన్నప్పుడు 10 లక్షలు ఇచ్చేది నువ్వు జరిగిపోయాడు కంటివి. మిగతాదేమన్నా ఉంటే గవర్నమెంట్ ఫేస్ చేసుకుంటే కదా. ఆల్రెడీ మేము దిగినాం. గవర్నమెంట్ రేవంత్ అన్న ఏం కావాలో చూసుకుంటున్నాడు. నువ్వు 10 లక్షలు ఇస్తా అన్న 10 లక్షలు ఇచ్చేసి నేను ఇంకేమన్నా అయితే చూసుకుంటా అని చెప్పి పక్క జరిగిపోతే అయిపోతుంది కదా. ఇక్కడ బాబుని చూడటానికి వెళ్ళలేదు అని చెప్పేసి ఒక పాయింట్ అయితే ఇష్యూ నడుస్తుంది. ఇంకొకటి ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్? ఇప్పుడు అంత పెద్ద స్టార్, మల్టీ స్టార్, అంత పెద్ద స్టార్ కూడా బాబుని చూడడానికి వెళ్ళలేదు అంటే కూడా ప్రాబ్లం ఉంటది అన్న. ఇప్పుడు ఇక్కడ సినిమా చూడడానికనే వస్తుంటే, అల్లు అర్జున్ వస్తున్నా అంటేనే ఇంత పబ్లిక్ క్రౌడ్ ఇదైపోయింది. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ హాస్పిటల్ కి వచ్చింది అనుకో, హాస్పిటల్ కాడ ఇంకొక పంచాయతీ, ఈడనే ఒక పంచాయతీ అయింది. ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే హాస్పిటల్ కి వచ్చింది అనుకో, హాస్పిటల్ కాడ ఇంకో పంచాయతీ అయితే ఇంకో ప్రాణం నష్టమే కదా. అంటే అలా ఎంతమంది తిరగడం మానేస్తున్నారు రోడ్ల మీద, తిరుగుతుంటారు కదా రోడ్ల మీద, హీరోలో తిరుగుతుంటారు కదా రోడ్ల పైన. అంటే అదే కోర్టు ఆర్డర్, కోర్టు ఇష్యూ చేసింది, ఆర్డర్ ఇష్యూ చేసి చెప్పుకొని రావాలి. పోలీస్ వాళ్ళకి కూడా మీరు చెప్పేది కరెక్టే. నేనేమంటున్నా, నేనేమి వ్యతిరేక